నమస్కారం. శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. మహానగరంలో పెద్ద ఎత్తున నిర్మాణాలు జరుగుతూ ఉంటాయి. పాత నిర్మాణాలను ఆధునీకరిస్తుంటారు. అలాంటి సమయాల్లో విద్యుత్ పరికరాలను విరివిగా వినియోగిస్తుంటారు. వైర్లు, హోల్డర్లు, ప్లగ్గులు, స్విచ్లు, ఎంబసీలు తదితర విద్యుత్ సామగ్రిని ఉత్పత్తి చేసే పేరుగాంచిన కంపెనీలు నగరంలో ఉన్నాయి. ఇదే అదునుగా బ్రాండెడ్ను పోలిన పరికరాలను నగరంలో ఉత్పత్తి చేస్తున్నారు. బాక్స్పై ఐఏఎస్ ముద్రలతో పాటు సిఎంఎల్ నంబర్ కూడా ఉంటాయి. చాలా వాటిని కూడా నకిలీవి సృష్టిస్తున్నారు. రాణిగంజ్, జనరల్ బజార్, ట్రూప్ బజార్, బాలానగర్ తదితర ప్రాంతాల్లో విద్యుత్ సామగ్రిని ఎక్కువగా విక్రయిస్తున్నారు. సామగ్రిలో 40% వరకు నకిలీవి వచ్చేశాయని వ్యాపారులే చెబుతూ ఉండడం గమనార్హం. 30 ఏళ్ల క్రితం నాటి వైరింగ్తో నగరంలోని అనేక భవనాల్లో ఇష్టానుసారంగా వైరింగ్తో కరెంటు వాడేస్తున్నారు. చార్మినార్, గుల్జార్ హౌస్లో క్షణాల్లో మంటలు, మహానగరంలో జరుగుతున్న అగ్ని ప్రమాదాలకు విద్యుద్ఘాతమే ప్రధాన కారణమవుతోంది. సరఫరాలో హెచ్చుతగ్గులు వస్తే వైర్లు కాలిపోతున్నాయి. చిన్న పొగతో ప్రారంభమై నిప్పురవ్వలు ఎగిసిపడుతున్నాయి. ఫాల్ సీలింగ్, కబోర్డ్లకు, ఇతర వస్తువులకు నిప్పంటుకుని క్షణాల్లోనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతున్నాయి. దీంతో ఆస్తి, ప్రాణ నష్టాలు పెరుగుతున్నాయి. 2022 నుంచి ఇప్పటి వరకు జరిగిన భారీ అగ్ని ప్రమాదాల్లో కోట్లలో ఆస్తి నష్టం జరగగా 60 మంది వరకు మరణించారు. నకిలీ విద్యుత్ పరికరాలు అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి. ఏవి అసలైనవో గుర్తించలేనంతగా విద్యుత్ వైర్ల నుంచి ఎంసీబీల వరకు మార్కెట్లో నకిలీవి చలామణి అవుతున్నాయి. బ్రాండెడ్ కంపెనీల పేర్లతో కూడా నకిలీ సామగ్రిని విక్రయిస్తున్నారు. అలాంటి వాటిని వినియోగించడం వల్ల ప్రమాదాలు సంభవించడమే కాదు, తీవ్రత పెరుగుతుంది. గ్రేటర్ హైదరాబాద్ మార్కెట్లో దొరికే విద్యుత్ పరికరాల ఉత్పత్తులపై ఐఎస్ఐ ముద్రనే కాదు, సర్టిఫికేషన్ మార్క్స్, లైసెన్స్, సిఎంఎల్ నంబర్లను కూడా కాపీ చేస్తున్నారు. అగ్ని ప్రమాదాలకు ఆస్కారం బ్రాండెడ్ కంపెనీలకు చెందిన విద్యుత్ వైర్లను బ్యూరో ఆఫ్ స్టాండర్డ్ ఇండియా నిబంధనల ప్రకారం తయారు చేస్తారు. విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులు వచ్చినా అవి తట్టుకోగలుగుతాయి. బ్రాండెడ్ వైర్లలో నిప్పును తట్టుకునే మన్నికైన పదార్థం ఉంటుంది. నకిలీ విద్యుత్ వైర్లలో అది ఉండదు. ప్రమాదం జరిగినప్పుడు అవి వెంటనే కాలిపోతాయని ఎలక్ట్రికల్ ఇంజనీర్లు చెబుతున్నారు. వైర్లలో ప్రమాదం తలెత్తితే ఎంసీబీలు పడిపోవాలి, సరఫరా నిలిచిపోవాలి. కానీ నాణ్యత లేని నకిలీ ఎంసీబీల వల్ల అలా జరగడం లేదని పేర్కొంటున్నారు. మేజర్గా ఎక్కువ మనకు ఫైర్ అనేది ఈ ఎలక్ట్రికల్ వైర్ షార్ట్ సర్క్యూట్ ద్వారానే జరుగుతున్నట్టు ఈ మధ్యలో మనకు వార్తలు వస్తున్నాయి చాలా. దానిలో ముఖ్యమైనది ఏంటంటే మనకు షార్ట్ సర్క్యూట్. దీన్ని మనం తప్పించుకునే మార్గాలు మన దగ్గర ఉన్నాయి. ఎలక్ట్రికల్ సేఫ్టీలో మనము ఆ వాడే పదార్థాలు ఏం వాడుతున్నాం అంటే అందులో మెటీరియల్స్ ఏం వాడుతున్నాము, వాటికి థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ జరిగిందా, ఒకవేళ బిల్డర్ అయితే ఆ బిల్డరు ప్రమాణాలను కంపల్సరిగా ఫాలో చేయాలి. ఎందుకంటే ఒకవేళ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ను మనం ఫైనలైజ్ చేసినప్పుడు వాళ్ళు ఇచ్చిన కొటేషన్లో L1ని మనం ప్రధానంగా తీసుకుంటాం. బట్ ఆ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ అనేవాడు ఆయన వాడే ఏదైతే ఉన్నాయి వైర్స్ కావచ్చు, కేబుల్స్ కావచ్చు, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ కావచ్చు, ఎలాంటి క్వాలిటీ వాడుతున్నాడు, వాటి మీద ఐఎస్ఐ స్టాంప్ ఉందా, ఒకవేళ ఐఎస్ఐ మార్కు ఉన్నప్పటికీ ఐఎస్ఐ మార్కు కరెక్టా కాదా అనేది మనం తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. దాని మీద స్కానర్ ఉంటుంది, స్కాన్ చేసుకోవచ్చు. మనకు బార్ కోడ్ను స్కాన్ చేసినప్పుడు దాని డీటెయిల్స్ వస్తాయి. కేబుల్స్లో చాలా రకాల కేబుల్స్ ఉంటాయి. మీకు ఏసీ ఉండొచ్చు, దానికి సపరేట్ కేబుల్ అనేది ఉంటుంది. తర్వాత ఒక్కొక్క ఎక్విప్మెంట్, ఒక్కొక్క పరికరానికి కిచెన్లో పరికరాలు ఉంటాయి. మీకు గ్రైండర్ ఉంటుంది కిచెన్లో. తర్వాత మీకు లివింగ్ రూమ్లో కావచ్చు, లేకుంటే బెడ్రూమ్లో కావచ్చు, అక్కడ హీటర్స్ ఉంటాయి, అంటే మనకు హెయిర్ డ్రైయర్స్ ఉంటాయి. వీటికి కూడా ఎక్కువ ఎలక్ట్రిసిటీ కన్జ్యూమ్స్ అవుతాయి. ఇలాగే వాటికి సపరేట్ వైరింగ్ కేబుల్ వాడినరా లేదా అనేది చెక్ చేసుకోవాలి. తర్వాత ఎంసీబీస్, మనకు ఏదైనా ఎక్కడైనా ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ కానీ లేదంటే లోడ్ పెరిగినప్పుడు వెంటనే పవర్ ట్రిప్ అప్ అయిపోవాలి. అలాంటిది జరుగుతుందా లేదో మనం టెస్ట్ చేసుకోవాలి. దాంతోపాటు కేబుల్లో కూడా మీకు టైప్స్ ఉంటాయి. ఫైర్ రిటార్డెంట్ అవునా కాదా, దాని మీద ఫైర్ రిటార్డెంట్ సర్టిఫికేట్ ఉందా లేదా. అంటే ఫైర్ రిటార్డెంట్ రాగానే దానికి కాస్ట్ పెరిగిపోతుంది. కాస్ట్ పెరిగినప్పుడు మనం ఆ లాభాలను ఆశించి అది తీసుకోరు, పీవీసీకి వెళ్ళిపోతారు. పీవీసీ ఈజ్ డేంజర్. అంటే ఎంతో కాలం నుంచి మనం వాడుతుండొచ్చు, బట్ అప్పుడున్న వాతావరణ పరిస్థితులు వేరు, ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులు వేరు. ఈ కాలంలో ఎలక్ట్రికల్ ఇన్స్టలేషన్లో కూడా రెగ్యులేషన్, నేషనల్ బిల్డింగ్ కోడ్ ప్రకారము అది జరిగిందా లేదా, గ్రౌండ్ నుంచి స్విచ్ సాకెట్స్ ఏ హైట్లో పెట్టాలి,
తర్వాత ఒక గోడలో స్విచ్ సాకెట్ లొకేషన్ ఏంది, బ్యాక్ టు బ్యాక్ పెడతారు. నార్మల్గా ఏంటంటే 4 ఇంచ్ వాల్లో మనం ఒక స్విచ్ సాకెట్ను ఇటు సైడు అటు సైడు బ్యాక్ టు బ్యాక్ పెట్టడం మూలంగా లోపల ఏదైతే స్పార్క్ వచ్చినప్పుడు ఆ రెండు కూడా ఒకేసారి బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత లోడ్ పెరిగినప్పుడు హీట్ జనరేట్ అయితే ఇక్కడ ఉన్న హీటు అటు కూడా జనరేట్ కావడానికి అవకాశం ఉంది. సో అలాంటి పరిస్థితులలో హీట్ పెరగానే, అంటే హీట్ కంట్రోల్ మెజర్స్ కనుక తీసుకొని ఉంటే హీట్ పెరగానే మనకు ఎంసీబీస్ ట్రిప్ అయిపోతే అక్కడ మనకు ఇలాంటి అవకాశాలు తక్కువ ఉంటాయి. నకిలీ సామగ్రిపై వినియోగదారులు BIS కేర్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. నాణ్యతను కూడా ఇదే యాప్ ద్వారా పరీక్షించుకోవచ్చు. ప్రతి వస్తువుపై ISI మార్క్తో పాటు 7 లేదా 10 అంకెల CML లైసెన్స్ నంబరు ఉంటుంది. యాప్లోని వెరిఫై ISI మార్కు వద్ద ఆ నంబర్ ఎంటర్ చేస్తే వస్తువు పూర్తి వివరాలు పొందవచ్చు, ప్రమాణాలు తెలుసుకోవచ్చు. నంబరు తప్పు అని తేలినా, వివరాలు రాకపోయినా అక్కడే ఉన్న ఫిర్యాదు ఆప్షన్ ద్వారా BISకి సమాచారం చేరవేయవచ్చు. తయారీదారుడితో పాటు నిల్వ ఉంచినా విక్రయించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. మనం ఇల్లు కొనుక్కున్నప్పుడు ఏమేమి బాధ్యతలు మనకు రెస్పాన్సిబిలిటీ ఏంది, ఏం చెక్ చేయాలి? ఫస్ట్ ఆ కంప్లైంట్స్ ఉందా లేదా, అంటే ఫైర్ కంప్లైంట్స్ ఉందా లేదా. తర్వాత హై రైజ్ బిల్డింగ్ అయినప్పుడు దానికి ఒక నిబంధన ఉంటుంది, లో రైజ్కు వేరే ఉంటుంది. తర్వాత స్ప్రింక్లర్స్ ఇన్స్టాల్ చేసినా లేదా, మన ఫైర్ డోర్ నుంచి, అంటే మన డోర్ నుంచి ఆ ఫైర్ ఎస్కేప్ ఎంత దూరంలో ఉంది దానికి కూడా ఒక నిబంధన ఉంది. కారిడార్లలో స్ప్రింక్లర్స్ ఉన్నాయా లేదా, ఫైర్ స్మోక్ అలారమ్స్ ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా నిబంధనలు మనకు ఫైర్ రెగ్యులేషన్ యాక్ట్ ఉంది, దాని ప్రకారము చాలా నిబంధనలు ఉన్నాయి. వాటిని పాటించడా లేదా బిల్డర్. ఇంకోటి ఏంటంటే మనం జీవితకాలం అందులో ఉండడానికి ఇల్లు కొనుక్కున్నప్పుడు కొంత వ్యయం చేసి దాని మీద ఒక రీసెర్చ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎవరన్నా ఈ ఫైర్లో ఒక కన్సల్టెంట్ని పిలుచుకొని ఇండిపెండెంట్గా మనం ఒక చెక్ చేయించుకొని ఒక 1000 రూపాయలు కావచ్చు, 2000 కావచ్చు. ఎందుకంటే మనం జీవితాన్ని కోల్పోయే బదులు ఒక 2000 కోల్పోవడంలో మనం నష్టపోయింది ఏం లేదు. ఒకవేళ కనుక అది ఫైర్ రెగ్యులేషన్స్ మీట్ కాకపోతే బిల్డర్ని పిలిచి ఇది మీట్ కావట్లేదు బాబు, సో ఇది మీరు చేస్తేనే నేను హ్యాండింగ్ ఓవర్ తీసుకుంటా అని చెప్పొచ్చు. తర్వాత మీరు కంప్లైంట్ కూడా చేయొచ్చు, ఫైర్ రెగ్యులేటరీ అథారిటీ కంప్లైంట్ చేయొచ్చు, రేరాక్ కంప్లైంట్ చేయొచ్చు, కన్జ్యూమర్ ఫోరంలో కూడా మీరు సబ్మిట్ చేయొచ్చు, దాన్ని రిజాల్వ్ చేయించుకోవచ్చు. చాలా అపార్ట్మెంట్లో మీరు చూసినట్టయితే ఒకసారి మీరు ఆ బాక్స్, జంక్షన్ బాక్స్ కానీ, లేకుంటే మీ మీటర్ బాక్స్ కానీ, లేదంటే స్టార్టప్ ఏదో ఆ స్విచ్ సాకెట్ నువ్వు ఓపెన్ చేసినప్పుడు మీరు చూడొచ్చు. నార్మల్గా ఏంటంటే ఆ కలర్ కోడ్ అని ఉంటుంది కేబుల్స్కి. కొన్ని సందర్భాల్లో అన్ని కేబుల్స్కి ఒకటే కలర్ చూస్తారు మీరు. ఒక స్విచ్ సాకెట్కి ఇంకో 2-3 యాడ్ చేసి, మల్టీ ప్లగ్ యాడ్ చేసి 4-5 ఎక్విప్మెంట్లు ఒక్కసారి రన్ చేయడం అనేది, ఒకటి తర్వాత ఒకటి వాడండి, లేదంటే ఒకటేసారి మీకు ఫైర్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే కిచెన్లో మీకు మేజర్గా మనకు ఫైర్ యాక్సిడెంట్స్ ఎక్కడ అవుతాయంటే బెడ్రూమ్లో కానీ, కిచెన్లో కానీ. ఎందుకంటే మనం రాత్రి పడుకున్న హాల్లో మనం అలర్ట్గా ఉంటాం, ఎందుకంటే డే టైంలో మనం అలర్ట్గా ఉంటాం కనుక ఏదైనా చిన్న స్పార్క్ జరిగితే వెంటనే మనం ఆర్పేయడం చేస్తాం. కిచెన్లో ఒక్కలమే ఉంటాం, ఏదో గ్రైండర్ నడుపుతూ ఉంటాం, సడన్గా ఎక్కడో ఫ్లాష్ అవుతుంది, అక్కడనే మీకు గ్యాస్ సిలిండర్ ఉంటుంది, ఆడ గ్యాస్ ఆన్లో ఉంటుంది, ఏదో స్పార్క్ వచ్చింది, లేదంటే మీరు ఆర్పే టైంలో గ్యాస్ సిలిండర్ కూడా బ్లాస్ట్ కావచ్చు. ఇవన్నీ కూడా ఒకవేళ మనకు స్ట్రిక్ట్గా ఫాలో చేసినట్టయితే కంపల్సరీగా మనం ఈ ఫైర్ యాక్సిడెంట్స్ నుంచి తప్పించుకోవచ్చు. సాధారణంగా ప్రతి ఒక్కరికి అందమైన మొక్కలు పెంచుకోవాలనే కోరిక ఉంటుంది. పట్టణ నగర ప్రాంతాల్లో కాంక్రీట్ జంగిల్గా మారిపోవడంతో అది అందరికీ సాధ్యం కాదు. హైదరాబాద్కు చెందిన ఒక గృహిణి మాత్రం తన ఇంటిని ఒక నందనవనంలా తీర్చిదిద్దారు. ఒక ప్రకృతి ప్రేమికురాలు గత 30 ఏళ్లుగా మిద్దె తోట సాగు చేస్తున్నారు. పర్యావరణ హిత దృష్ట్యా ప్రకృతి సహజ సేంద్రియ విధానాల్లో పండించిన ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఆహారంలో భాగంగా చేసుకుంటున్నారు. చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం నడుమ కాలుష్యం దరిచేరనీయకుండా స్వచ్ఛమైన ఆక్సిజన్ పీల్చుకుంటూ ఆ కుటుంబం సంతోషంగా గడుపుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది. హైదరాబాద్ లో యూసుఫ్గూడ శ్రీనగర్ ఎక్స్టెన్షన్ కమలాపురి కాలనీ ఫేజ్ 2లో టెర్రస్ గార్డెన్ విశేషంగా ఆకర్షిస్తోంది. నగరం ఇంత పెద్ద స్థాయిలో అభివృద్ధి చెందకముందు విద్యావంతురాలు గృహిణి కొలిపాక రాజకుమారి కుటుంబం 30 ఏళ్ల కిందట 300 గజాల విస్తీర్ణంలో 2 అంతస్తుల ఇళ్లు నిర్మించుకుంది. కృష్ణా జిల్లా గ్రామీణ వ్యవసాయ నేపథ్యం నుంచి వచ్చిన ఆ కుటుంబం ఆ అభిరుచి వదిలేయలేక తమ ఇంటి టెర్రస్ ను ఓ క్షేత్రంగా రూపొందించి ప్రయోగాలు చేస్తూ ఇప్పుడు ఓ సుందరవనంలా తీర్చిదిద్దారు.
తీర్చిదిద్దారు. భర్త రామకృష్ణ సహకారంతో పూర్తి సహజ, ప్రకృతి, సేంద్రియ విధానంలో కూరగాయలు, పండ్లు, ఔషధ, సుగంధ మొక్కలు, అలంకరణ మొక్కలు సాగు చేస్తున్నారు. సాధారణ నేల తరహా ఏం తగ్గకుండా సువిశాలమైన టెర్రస్ గార్డెన్లో శాస్త్రీయ పద్ధతులు అవలంబిస్తూ అద్భుతాలు సృష్టిస్తున్నారు. మొదట్లో కొన్ని మొక్కలతో ప్రారంభించినప్పుడు పెద్ద కష్టం అనిపించలేదు. క్రమక్రమంగా ఏటికాయేడు వస్తున్న మార్పులకు అనుగుణంగా మిద్దె తోటను తీర్చిదిద్దుకుంటూ ముందుకు వెళ్లడంతో సంవత్సరం పొడవునా ఇంటిల్లిపాదికి అవసరమైన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, సుగంధ ద్రవ్యాలు, పూలు పండించుకుంటున్నారు. కిచెన్ వేస్ట్ తో వర్మీ కంపోస్ట్ ఇంట్లోనే తయారు చేసుకుంటూ ఆ మొక్కలకు ఉపయోగించడం ద్వారా ఉత్పత్తైన పంటలు ఇంట్లో సభ్యులంతా తింటున్నామని రాజకుమారి తెలిపారు. 2 times వాటరింగ్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలండి. మార్నింగ్, ఈవినింగ్ ఇవ్వాలి. కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా, కిచెన్ వేస్ట్ అది అస్సలు పడేయద్దు. అది మనం మామిడి పండు తొక్కలు కానీ, వాటర్ మిల్లన్ జ్యూస్ తీసి తొక్కలను కానీ, ఎనీ ఫ్రూట్ పీల్ చేసినవి అవన్నీ మనం స్టోర్ చేసుకొని ఒకసారి మిక్సీలో వేసేసి అది జ్యూస్ లాగా చేసి ఒక 3 days అట్లా ఉంచేసేసి మళ్ళీ వాటర్ ఒక బకెట్ అయితే దానికి ఒక 10 బకెట్లు నీళ్లు కలిపేసి వాటికి మనం జ్యూస్లు ఎట్లా తాగుతామో వాటికి కూడా అట్లా ఇస్తే చాలా బాగా గ్రో అవుతాయి అన్నమాట. మంచిగా వస్తాయి, ఈల్డ్ కూడా బాగుంటుంది. మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది. సాధారణంగా మనం ఏం తింటున్నామో మనకు తెలియాలి. అప్పుడే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంపై ప్రతి ఒక్కరిలో శ్రద్ధ పెరుగుతోంది. హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ఏమాత్రం ఖాళీ జాగా దొరికినా డాబాలపైన, బాల్కనీల్లో కూడా పచ్చదనం, ఆహ్లాదమిచ్చే మొక్కలు పెంచుకోవచ్చు. రాజకుమారి తమ మిద్దె తోటలో అరుదైన మియాజాకి, పునాస మామిడి రకాలు సహా నాగపూర్ సంత్రా, సపోటా, బొప్పాయి, యాపిల్ బేర్, వాటర్ యాపిల్, చీమచింతకాయలు, డ్రాగన్ ఫ్రూట్, చెర్రీస్, ఆల్ స్పైసెస్, దాల్చిన చెక్క, పాలకూర, బచ్చల కూర, తోటకూర, కొత్తిమీర, పుదీనా సహా దేవుడి పూజ కోసం రకరకాల పూలు ఉత్పత్తి చేస్తున్నారు. అద్భుతమైన రుచి, ఔషధ గుణాలు ఉన్న మియాజాకి పండ్లు కిలో 2.5 లక్షల రూపాయల విలువ ఉన్న దృష్ట్యా ఆ మొక్కలు కూడా తెప్పించి పెంచుతున్నారు. ఇక పునాస మామిడి సంవత్సరంలో 3 కాపులు వస్తున్నాయి. ఆ మిగతా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు కూడా అంచనాలకు మించి అధిక దిగుబడులు ఇస్తుండటంతో అవి ఇంట్లో వాడుకుంటూ మిగతావి ఇరుగు పొరుగు కుటుంబాలు, బంధువులు, స్నేహితులకు కూడా అందిస్తున్నామని చెబుతున్నారు. ఇప్పుడు వస్తున్న డిజీజెస్ ఇవన్నీ చూస్తే ఎగ్జాంపుల్ మా ఇంట్లో మా హస్బెండ్ అండి. సో అప్పుడు నాకు అనిపించింది అనమాట, ఏంటిది మనం ఇంట్లో ఎంత చక్కగా వంటలు చేసి పెడుతున్నా కూడా బయట తినకపోయినా కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి అనేది ఆలోచించాము. అప్పుడు తెలిసింది ఏంటంటే మనం ఇంట్లో వంట చేస్తున్నాం, కానీ దేంతో వంట చేసుకుంటున్నాం, మనం తింటున్న కూరగాయలు ఎలాంటి కూరగాయలు తింటున్నాము, వాటి నిండా ఎన్ని పెస్టిసైడ్స్ కొడుతున్నారు, తెచ్చుకోవడము, క్లీన్ చేసుకోవడము, వాడుకుంటున్నాం. కానీ దానివల్ల జరుగుతున్న నష్టాలు అర్థం కాక దాని తర్వాత నాకు తెలిసిన తర్వాత మటుకు నేను కూరగాయలన్నీ ఇంట్లోనే పెంచుకోవాలి, ఇంట్లోవే తినాలి, ఆర్గానిక్గా తినాలి, ఏ రోగాలు లేకుండా కనీసం ఇప్పుడు మేమన్నా మంచి ఫుడ్ తినాలి ఆర్గానిక్గా అని చెప్పి. మీకు అందరికీ తెలుసండి, పచ్చిమిరపకాయలకి ఎంత పెస్టిసైడ్ కొడతారు. దానికి పెస్టిసైడ్ కొట్టకుండా మీ పచ్చిమిరపకాయ పండదు, అవి రావు. కానీ మిద్దె తోట మీద మనం పండించుకోగలం. అది కూడా ఏంటంటే వాళ్ళు బిజినెస్ కోసం అని చెప్పి కొడతారండి, చాలా కాయలు కావాలి. మనకు అవసరం లేదండి, మనకి కొంచెం మన ఇంటి కోసం మనం పండించుకునే మిరపకాయలు మనకు చాలు కాబట్టి మనం వాటికి పెస్టిసైడ్ కొట్టక్కర్లేదు. పుల్లటి మజ్జిగతోటే మనం వాటిని పెంచవచ్చు. మనకింటికి సరిపడా పచ్చిమిరపకాయలు మనం పండించుకోవచ్చు. వంకాయలు అనుకోండి, బీరకాయలు అనుకోండి, ప్రతిదీ, బెండకాయలు అనుకోండి, ప్రతి ఒక్క కూర మనం మేడ మీద పండించుకొని మనకి సరిపడ కూరగాయలు 3 years అయిందండి నేను కూరగాయలు కొని. క్యారెట్, ఉల్లిపాయలు, ఆలు తప్పించి నేను ఇంతవరకు ఏ కూరగాయ బయట కొనలేదు. నేనే నా మిద్దె తోట మీద నేను పండించుకుంటున్నాను. అది నా ప్యాషను, అది నా ఇంట్రెస్ట్. సో నాకు ఇష్టం అన్నమాట. పూర్తి ప్రకృతి సేద్యం ద్వారా పండించిన ఆహారోత్పత్తులు తీసుకోవడం వల్ల సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండవచ్చు. అదే బాటలో నిత్య జీవితంలో ప్రతిరోజు మనం ఇంట్లో వంటల్లో వినియోగించే బియ్యం, ఉప్పు, వంట నూనె, పాలు మినహా దాదాపు అవసరమైన ప్రతి నిత్యావసర వస్తువు ఈ మిద్దె తోటలో పండించుకుంటున్నారు. చల్లదనం వల్ల కరెంటు ఆదా అవుతుంది. ఇప్పటిదాకా 20 లక్షల రూపాయలు మిద్దె తోటపై వెచ్చించినట్లు రాజకుమారి, రామకృష్ణ దంపతులు తెలిపారు. నగర సేద్యం ఆహార, పోషకాహార భద్రతకు సహాయపడే ఒక గొప్ప మార్గం. స్థానిక నాణ్యమైన ఆహార వ్యవస్థను ప్రోత్సహిస్తుంది. చక్కటి వైవిధ్యం, పర్యావరణం హితానికి సహాయపడటమే కాకుండా ఇంటిల్లిపాది, ప్రత్యేకించి పిల్లలకు చిన్నప్పటి నుంచే ప్రకృతి, ఆహారం పట్ల అవగాహన పెంపొందిస్తుందని నగర సేద్యందారులు వెల్లడించారు.
ఈ విశ్వంలో సమస్త జీవకోటికి నీరే ప్రాణాధారం. నీరు ఎక్కడ ఉంటే అక్కడ ఆహ్లాదం వెల్లివిరుస్తుంది. పల్లెలైనా నగరానికైనా నీటి వనరులు ఎంతో అవసరం. అభివృద్ధి విస్తరణకు కూడా నీరే ప్రధానం. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నీటి అవసరం పెరుగుతోంది. మరి ఈ వర్షాకాలంలో ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణ కోసం బాధ్యతలు తీసుకోవాలి. నీటిని పొదుపు చేసే పద్ధతులు మొదలుపెట్టాలి. అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో వానలు పడినా సరే బోర్లు రీఛార్జ్ కావడం లేదు. అక్కడ వాన నీటి సంరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడమే ప్రధాన కారణం. మరి ఈ నేపథ్యంలో హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్ వాసులు ఇంకుడు గుంత తీసి నీటి సమస్య లేకుండా ప్రణాళిక చేసుకున్నారు. దీంతో అక్కడ పరిసర ప్రాంతాల్లో కూడా నీటి సమస్య లేకుండా చేసుకున్నారు. మరి ఆ అపార్ట్మెంట్ వాసులు ఎలా నీటి సమస్యను అధిగమించారు, ఇందుకు ఎలాంటి పద్ధతులు పాటించారో ఇప్పుడు తెలుసుకుందాం. భూగోళంపై సకల జీవరాశులకు ఆధారం నీరు. అయితే పెరుగుతున్న జనాభా అవసరాలకు ఈ నీటి వనరులు సరిపోవటం లేదు. పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. దీంతో నీటి ఎద్దడి ఎదురవుతోంది. ఈ పరిస్థితి నుండి బయటపడాలంటే వర్షపు నీటిని సంరక్షించుకోవడం తప్ప మన ముందు మరో మార్గం లేదు. అయితే ప్రణాళికలు లేకుండా చేపడుతున్న గృహ నిర్మాణాల వల్ల నగరాలు కాంక్రీట్ జంగిల్గా మారుతున్నాయి. రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతున్న పరిస్థితుల్లో భూగర్భ జలాలు పడిపోతున్నాయి. మరోవైపు కాంక్రీట్ అరణ్యాలుగా మారిన నగరాల్లో వర్షపు నీరు భూమి లోపలికి ఇంకే అవకాశం సన్నగిల్లుతోంది. ఇలాంటి ప్రదేశాల్లో భూగర్భ జలాల్ని పెంచడానికి ఇంకుడు గుంతలు బాగా ఉపయోగపడతాయి. ప్రభుత్వం కూడా ఇంకుడు గుంతలు నిర్మించుకున్న వారికి ప్రత్యేక రాయితీలు ఇస్తోంది. అయితే అధికారులు ఇచ్చే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కోసం చాలా మంది పైపై మెరుగులతోనే ఇంకుడు గుంతలు నిర్మిస్తున్నారు. ఆ తరువాత వాటిని పెద్దగా పట్టించుకోవటం లేదు. ఆ స్థలంలో కొందరు పూల కుండీలు పెట్టుకుంటే ఇంకొందరు వాహనాలు నిలుపుతుంటారు. ఇలాంటి నిర్లక్ష్య ధోరణికి భిన్నంగా ప్రకృతి నివాస్ అపార్ట్మెంట్ వాసులు మాత్రం ఆదర్శంగా నిలుస్తున్నారు. 2016-17లో సేవ్ వాటర్ ఫౌండేషన్ ప్లస్ జలమండలి వాళ్ళు వచ్చి ఇంకుడు గుంతను ఏ రకంగా రీఛార్జ్ చేసుకోవాలా, దాని యొక్క స్పెసిఫికేషన్స్ ఏ రకంగా ఉండాలా అదని చెప్తే మేమేంటంటే ఇంకుడు గుంతను 10 ఫీట్లు 8 ఫీట్లు 10 ఫీట్ల పొడవు 8 ఫీట్ల వెడల్పుతోని లోపల 40 mm మెటల్ వేసాం ఫస్ట్, తర్వాత 20 mm మెటల్ వేసాం, తర్వాత గళ్ళ ఇసుక వేసాము. వేసిన తర్వాత దాంట్లో వాటర్ అంతా పైన టెర్రేస్, మాకు టెర్రేస్ దాదాపు 20,000 SFT ఉంటుంది. ఆ 20,000 SFTలో పడ్డ వాటర్ అంతా టోటల్గా వచ్చి ఇక్కడ నుంచి జారి టోటల్గా ఇంకుడు గుంతలకి పోతుంది. దానివల్ల మాకు ఇప్పటివరకు ఎక్కడా వాటర్ ప్రాబ్లం రాలేదు. మాకు బోర్లు ఎండిపోవడం అనే సమస్య రాలేదు. వర్షాకాలంలో కంపల్సరీ మేము దాన్ని రీఛార్జ్ చేస్తుంటాం. ఎందుకంటే పైన స్టిల్ట్ను మొత్తం తీసేస్తాం. ఒక 2-3 ఇంచులు తీసేసేసి మళ్ళీ గల్ల ఇసుకేసి నీళ్లు పడ్డట్టు లోపలికి ఇంకిపోయేటట్టు చేస్తాం మేము. సో ఈ ఇంకుడు గుంత వల్ల మా యొక్క అపార్ట్మెంట్లో ఎలాంటి నీటి ప్రాబ్లం ఇంతవరకు రాలేదు, ఇక ముందు కూడా రాదని మేము ఆశిస్తున్నాము. ప్రతి అపార్ట్మెంటు, ప్రతి ఇల్లు, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో కాంక్రీట్ జంగల్గా మారిపోతున్న పరిస్థితులలో ఈ వర్షం నీళ్లు లోపలికి పోకుండా, భూమి లోపలికి పోకుండా ఆపుతున్న పరిస్థితులలో ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత ఉండాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. కాబట్టి ఈ ఇంకుడు గుంతను ప్రతి ఒక్కరూ ఏర్పరచుకోండి. మేము ఏర్పరచుకోవడం వల్ల దీనివల్ల ఎంతో ప్రయోజనం పొందుతున్నాము. హైదరాబాద్ ఎల్బీ నగర్ సమీపంలోని ఫతుల్లా నగర్లోని ప్రకృతి నివాస్ అపార్ట్మెంట్లో 85 ఫ్లాట్స్ ఉన్నాయి. 400 మంది నివసిస్తున్న ఈ అపార్ట్మెంట్లో 3 బోర్వెల్స్ ఉన్నాయి. వీటి నుంచి వచ్చే నీరు అంతంత మాత్రమే. రోజువారీ అవసరాలకు కూడా నీరు సరిపోకపోవడంతో వీరంతా జలమండలి అధికారుల్ని సంప్రదించారు. దీంతో ప్రకృతి నివాస్ పరిసరాల్ని పరిశీలించిన జలమండలి సభ్యులు ఇంకుడు గుంతను సరియైన స్థలంలో ఏర్పాటు చేయలేదని గుర్తించారు. ఈ ఇంకుడు గుంతను పునరుద్ధరించి మరో చోట నిర్మిస్తే బోరుబావుల్లోకి భూగర్భ జలాలు చేరుతాయని సూచించారు. అంతకుముందు 5 ఫీట్ల లోతు ఉన్న ఇంకుడు గుంత స్థానంలో 10 ఫీట్ల లోతు 8 ఫీట్ల వెడల్పుతో పెద్ద గుంతను తవ్వారు. అందులో 40 mm కంకర, ఇసుకను పొరలుగా పరిచారు. తర్వాత ఇంటి రూఫ్ పై పడిన వర్షపు నీటిని పైపుల ద్వారా ఈ ఇంకుడు గుంతలోకి మళ్లించారు. ఇంకే ఉంది, 3 సార్లు కురిసిన వర్షాలతో ప్రకృతి నివాస్లోని బోరుబావులు నిండిపోయాయి. అయితే ప్రస్తుతం ఇక్కడ 3 బోరుబావులు నీటితో నిండి ఉన్నప్పటికీ కేవలం 1 బోరుబావి నీటితోనే ప్రకృతి నివాస్ అపార్ట్మెంట్ నీటి అవసరాలు తీరిపోతున్నాయి. మిగతా 2 నుంచి కూడా అప్పుడప్పుడు నీటిని తోడి వాడుతున్నారు. దీంతో ప్రకృతి నివాస్ అపార్ట్మెంట్ వాసులకు బోరుబావుల్లో నీటి వినియోగం కోసం చెల్లించే విద్యుత్ బిల్లుల భారం తగ్గింది.
అపార్ట్మెంట్ వాసులకు సమృద్ధిగా నీరు కూడా లభిస్తోంది. ముఖ్యంగా నగరాల్లో అడుగంటుతున్న భూగర్భ జలాల్ని కాపాడుకునేందుకు ఇంకుడు గుంతల నిర్మాణమే సరైన మార్గమని ప్రకృతి నివాస్ అనుభవం చెబుతోంది. ఏటా వర్షాకాలంలో కురిసే వాన నీటిని ఇంకుడు గుంతల ద్వారా తిరిగి భూమిలోకి ఇంకేలా చేస్తే నీటి అవసరాలు తీరుతాయి. ఈ ప్రకృతి నివాస్ వాళ్ళు అసోసియేషన్ తరఫు నుంచి చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ఇంకా దాని సైజును పెంచుకొని లోపల స్పెసిఫికేషన్ ప్రకారం ఫిల్టర్ మీడియా వేసి వాళ్ళ రూఫ్ వాటర్ను కంప్లీట్గా ఇందులోకే వచ్చేటట్టు ఆ ఫ్లోరింగ్ని తయారు చేసుకొని రూఫ్ రెయిన్ వాటర్ ఏదైతే ఉందో చుక్క కూడా బయటికి పోకుండా మొత్తం ఇదే ఇంకుడు గుంతలకు పోతుంది. వాళ్ళకి బోర్వెల్ కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఇంత సమ్మర్లో కూడా ఇప్పుడు అన్ని బోర్వెల్స్ డ్రై అవుతున్న పీరియడ్లో కూడా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఈ బోర్వెల్ నడుస్తుంది. ప్రతి సంవత్సరం వర్షాల కన్నా ముందు చేసుకుంటే ఇది ఇంకా బాగా పనిచేస్తుందనే ఉద్దేశంతో ఆ మెయింటెనెన్స్ కూడా చేయించడం జరిగింది. ప్రతి అపార్ట్మెంటు ఇట్లా చేసుకుంటే వాళ్ళ గ్రౌండ్ వాటర్ వాళ్ళకే ఉంటుంది కాబట్టి బోర్లు ఎండిపోకుండా ఉంటాయి. ఇలాంటి వాటర్ ట్యాంకర్లు సప్లై చేయాల్సిన అవసరం రాదు. కాబట్టి అందరూ తప్పకుండా వీలైతే ఇంకా ఇంజెక్షన్ వెల్ వేసి వాళ్ళ రూఫ్ వాటర్ ఆ ఇంట్లో ఆ అపార్ట్మెంట్లోనే ఇంకేటట్టు మొత్తం చేసుకున్నట్టయితే ఇంకా ఎఫిషియెంట్గా విత్ ఇన్ అవర్స్లో వాళ్ళ బోర్వెల్కు గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి మన రూఫ్ వాటర్ ఎంత ఉందో దాన్ని ఇంకేటట్టు సైజు పెట్టుకోవాలి. ఒకవేళ అంత సైజు మనం పెట్టుకోలేము కాబట్టి దానికి బదులు ఇంజెక్షన్ వెల్ అంటే బోర్వెల్ ఒక 200 ఫీట్లు బోర్వెల్ డ్రిల్ చేసి దాని చుట్టూ ఇంకుడు గుంత కట్టినట్టయితే మామూలు ఇంకుడు గుంతకు ఎన్నైతే నీళ్ళు ఇంకుతాయో 5 నుంచి 10 అంతల నీళ్లు ఆ బోర్ వేసి చేసుకుంటే ఆ ఇంజెక్షన్ వెల్ ద్వారా మనకు గ్రౌండ్ వాటర్ ఇమ్మీడియట్గా ఇంప్రూవ్ అవుతుంది. ఇళ్ల స్థలాలు అపార్ట్మెంటు కొని ముందుగా వాస్తును పరిశీలిస్తుంటారు. మరి వాస్తుకు సంబంధించిన విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఒక స్థలంలో 2 గృహాలను కడుతున్నాం. ఇందులో అమ్మానాన్నలకు ఏది ఇవ్వాలి? స్థలం ఒకటే అయినప్పుడు అది మీ కుటుంబానికే చెందుతుంది. అమ్మానాన్నలు ఎందుకు వేరుగా ఉండాలి? వాళ్లు కన్నవాళ్లు కాదా? వేరు చేయాల్సిన అవసరం దేనికి? మీరు కట్టుకునే పెద్ద ఇంట్లో అమ్మానాన్నలకు గది ఎక్కడా అనేది ముఖ్యమవుతుంది. అమ్మానాన్నలకు నైరుతిలో మంచి వసతులతో వాళ్ల కోసం పడక గది కట్టి వారిని అందులో ఉంచండి. అంతకన్నా పెద్ద బలం లేదు. మీరు పైన మాస్టర్ బెడ్రూమ్ను నైరుతిలో వేసుకోండి. ఒకే చోట డూప్లెక్స్ ఇల్లు కట్టుకుని ఉండండి. 2 ఇండ్లు కట్టే బదులు డూప్లెక్స్ గా మంచి భవనం కట్టి వారి ఔదార్యాన్ని ఆశీర్వాదాన్ని అందుకోండి. మీకు మీ పిల్లలకు ఉత్తమ భవిష్యత్తు అందుతుంది. అదే శాస్త్ర సమ్మతం. అది పెద్దలకు ఆమోదితం. ఇది నేటి శ్రీనిలయం. మరికొన్ని తాజా అంశాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.